జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపల శకుంతలైనటువంటి నాకు నమస్కారములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఈ భాగంలో మనం ఒక చక్కటి విశేషాన్ని గురించి చెప్పుకుందాము. అది ఏమిటంటే, మనం బాధపడుతూ ఉంటాం. ఏదో నిరాశ నిస్పృహకి మనం అసమాను గురి అవుతూనే ఉంటాం. ఏదో కోల్పోతున్నాం మన జీవితంలో అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే నిజంగా చెప్పాలంటే మనం ఒక శాంతితోటి ఉండాలన్నా కూడా, ఒక ఆనందంతో ఉండాలంటే కూడా ప్రతీది కూడా మనలోనే ఉంది. అన్ని విషయాలు శాంతిని పొందాలన్నా కూడా అది మనలోనే ఉంది, ఆనందాన్ని పొందాలన్నా కూడా మనలోనే ఉంది అని ఎప్పుడైతే ఇక్కడ మనం తెలుసుకుని మనం ముందరికి నడుస్తామో అప్పుడు మన జీవితం మనం ఆనందమయంగా తీర్చిదిద్దుకోవచ్చు అనమాట. అటువంటి సంబంధించిన విషయాల్ని కూడా చెమ్మపూడి శ్రీరామూర్తి గారిని ఆయన చక్కగా ఎన్నో విషయాల్ని ఒకచోట పొందుపరిచారు. ఆ విషయాలు మీ ముందర నేను ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాను. ఒక మంచి విషయాన్ని చదివితే నాకు ఇంకో 10 మందికి కూడా చెప్పుకోవాలని ఒక ఆశ కలుగుతుంది. మన అందరికీ కూడా ఎవరికైనా ఇది ఉపయోగకరంగా ఉంటుందేమో ఈ మాట అని మరి ఒక మారి ఈ విధంగా మననం చేసుకోవడం జరుగుతుంది మీకు చెప్పడంలో అని తెలియచేసుకుంటూ, అయితే మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, మనందరం కూడా ప్రతి నిమిషం ఏదో మనం కోల్పోతున్నట్టు మనకు బాధ కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మన నిరాశ నిస్పృహలు కూడా గురవుతూనే ఉంటాం. మనిషి అస్తమానం ఏదో కోరుకుంటూనే ఉంటాడు. ఒకటి కోరిక తీరితే ఇంకో కోరిక, అలా కోరికల మీద కోరికలు వస్తూనే ఉంటాయి. మనిషికి ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అయితే ఈ విధంగా తన కోరికలు తీర్చుకోవడానికి నుంచి మనిషి ఏమనుకుంటే డబ్బు కావాలి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ డబ్బు కావాలన్నందుకు దానికి కావాల్సిన శ్రమ పడాలి కదా. శ్రమ పట్టుకోపడడానికి ఇష్టపడ్డు. కానీ అటువంటి డబ్బు సంపాదించి శ్రమపడ్డమే కాదు, దానికి తోడు దానికి కావాల్సిన అర్హత కూడా సంపాదించాలి కదా. కానీ అటువంటి అర్హత సంపాదించాలని కూడా ఒక విఘ్నత కూడా అతనిలో కొంత లోపిస్తూ ఉంటుంది. అర్హత ఉండదు, శ్రమ ఉండదు, కానీ డబ్బు కావాలని మనిషి ఆశిస్తూ ఉంటాడు. అది ఎలా లభిస్తుంది? ఆ లభించకపోయేసరికి మనిషి నిరాశ నిస్పృహకు గురవుతాడు. అది కాకుండా కీర్తి కావాలనుకుంటాడు. కీర్తి కూడా ఎలా వస్తుంది? ఒక రోజులో వస్తుందా కీర్తి? ఏమన్నా రాదు. ఎంత శ్రమ పడితే కీర్తి వస్తుంది? ఎంతోమంది మహానుభావులు వాళ్ళు ఎంత శ్రమ ఫలితం వల్ల వాళ్ళు కీర్తిని ఆర్జించారు. ఈ రోజుకి కూడా మనం ఎంతోమందిని గుర్తుపెట్టుకుంటున్నాం. వాళ్ళు లేనప్పటికీ కూడా ఎంతోమంది గుర్తుపెట్టుకుంటాం. ఎందుకోసమని వాళ్ళ కీర్తి ఆ విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు వెనకాల పడిన శ్రమ ఎంతదో మనకి తెలియదు. పైకి మట్టుకుని చూస్తాం మనం, అంతేకాని వాళ్ళు ఎంత శ్రమ పడితే వాళ్ళు అంత కీర్తి సంపాదించారు. కానీ కీర్తి కావాలనుకునే వాడు శ్రమపడడానికి మట్టుకు ఇష్టపడట్లేదు. ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇటువంటి విషయాల్ని కూడా మన పెద్దవాళ్ళమైనటువంటి మనము, పిల్లలైనటువంటి యువకులు కూడా ఈ విషయాల్ని తెలుసుకోవాలి. వాళ్ళలో జరిగేటటువంటి ఎప్పుడైతే మనం ఇటువంటి ఆలోచనలో ఉంటామో, తప్పుడు ఆలోచించి మనం బయటపడితే కనుక మన జీవితం సుఖమయం చేసుకోవచ్చు, ఆనందమయం చేసుకోవచ్చు అన్నమాట. మనం కీర్తి కావాలన్నా కూడా దానికి తగ్గ శ్రమ చేయాలి, దానికి తగ్గటువంటి అర్హత పొందాలనే విషయాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట. అది కాకుండా దైవానుగ్రహం కూడా కావాలనుకుంటాం, కానీ మన చిత్తశుద్ధితో పూజ చేయడం అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఎంతసేపు దేవుడు అంటే మనం ఒక వ్యాపార దృష్టితో నాకు ఇది కావాలి అది కావాలి దేవుణ్ణి అడుగుతాం. కానీ ఒక ప్రేమతోటి, నైనా భగవంతుడా నువ్వు ఏవిచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నాయందే ఉండాలి, నువ్వు కావాలి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, నువ్వే కావాలి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రేమతో భగవంతుడు ప్రార్థన చేస్తామో, అటువంటి ప్రేమతత్వంతో కూడిన ప్రార్థన తప్పకుండా భగవంతుడు వింటాడు. ఆ దైవానుగ్రహం కూడా మనకి లభిస్తుందన్నమాట. ఈ విధంగా గీతాచార్యుడు కూడా ఏమంటాడు, నువ్వు కర్మ చెయ్యి కానీ ఫలాలు నాకు వదిలేసి అని చెప్తాడు. మనం కర్మ చేయగానే ఏం చేస్తాం, మనకి దక్కలేదు దక్కింది అని చెప్పేసి మనకి ఏదో వస్తుందా రాదా వస్తుందో తాపత్రయపడిపోతూ ఉంటాం. నువ్వు పని సరిగ్గా చెయ్యి, పని సరిగ్గా చేసి దానికి తగ్గ ఫలితం నేను ఇస్తానంటాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక పని చేసేటప్పుడు మనం దానికి తగ్గ అర్హతను సంపాదించాలి, దానికి తగ్గటువంటి జ్ఞానాన్ని మనం పొంది ఆ పని చేసినట్లయితే తప్పకుండా దాని యొక్క ఫలితం మనకి ఎప్పుడప్పుడు లభిస్తుంది. భగవంతుడే మనకి చెప్తున్నాడు, నేను ఇస్తాను దానికి తగ్గ ఫలితం అన్నప్పుడు మనం భగవంతుడు నమ్మాలి కదా. అలాగే మనం ఇంకా ఏదో సుఖాల గురించి బయటంతా వెతుకుతూ ఉంటాం. ఈ సుఖం కావాలి, ఆ సుఖం కావాలని లౌకికంగా ప్రపంచంలో అంతా వెతుకుతూ ఉంటాం. కానీ సుఖం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఎలాగైతే కస్తూరి మృగం అనే మృగం ఉంది, ఆ మృగం తన యొక్క నాభిలో ఉన్నటువంటి పరిమళం, కస్తూరి అనేటువంటి పరిమళం వస్తూ ఉంటుంది. కానీ కస్తూరి మృగానికి తెలియదు ఎక్కడి నుంచి పరిమళం వస్తుందో. బయట ప్రపంచంలో అంతా కూడా వెతుకుతూ ఉంటుంది, చుట్టంతా వెతుకుతుంది పరిమళం ఎక్కడి నుంచి వస్తుందని. కానీ ఆ మృగం యొక్క నాభిలోనే ఆ యొక్క పరిమళం ఉంది అని ఆ కస్తూరి మృగం తెలుసుకోలేక చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటుంది. అలాగే మానవులైన మనం కూడా సుఖశాంతులు అనేది మనలోనే ఉన్నాయి.
అని మనం తెలుసుకోకుండా బయట ప్రపంచంలో వెతుక్కుంటూ ఉంటాము. అందుకనే మనం నిరాశ నిస్పృహలకు కూడా గురి అవుతున్నాం అన్నమాట. సుఖశాంతులు కావాలంటే అన్నీ మనలోనే ఉన్నాయి. దానికి శ్రమించాలి, అర్హతలు పొందాలి. దైవానుగ్రహం వచ్చే విధంగా మనం ప్రార్థనలు చేస్తే తప్పకుండా సుఖశాంతులన్నీ మనలోనే ఉన్నాయి. ఏది చేయకుండా అన్నీ కావాలంటే ఏది దక్కదనమాట. అది కాకుండా ప్రతి చిన్న వయసులో మళ్ళీ ఇంకా ఏమిటంటే ప్రతి ప్రాపంచిక విషయం కూడా చాలా అమృతమయంగా తోస్తుంది. కానీ బయట కనిపించేవన్నీ కూడా ఎంతో విషతుల్యమైనది కూడా గ్రహించుకుంటూ మనం ముందరికి వెళ్ళాలి. అవన్నీ మనకు మంచి చేయవు. ప్రపంచంలో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి, అన్నీ మనకు మంచి చేయవు. ఆ విధంగా అనమాట అనేటువంటి అవగాహన కూడా మనం పెంపించుకుంటూ వెళ్ళాలి. అది కాకుండా ఎక్కువగా ప్రాపంచిక సుఖాలకి మనం బానిస అయిపోతే కనుక మనం ఎలాంటి వాళ్ళం, మన కడు పేదవారు, దరిద్రుడు అన్నట్టు లెక్క అనమాట. అన్నీ ఉంటాయి మన దగ్గర, గోళ్ళంత ఐశ్వర్యం ఉంటుంది, ఇళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇంకా ఏదో లేదు 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 అనే లోటుతోటే బతుకుతూ ఉంటాడు. ఏదో తనలో నిరాశ నిస్పృహ, అలాంటి వాడిని ఏమంటారు? దరిద్రుడు అంటాడు. కొంచెమే ఉన్నా కూడా దాంట్లో తృప్తిగా వాడిని ఐశ్వర్యవంతుడు అంటాడు. మనకి తృప్తి అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనలో తృప్తి అనేటువంటి గుణం మనలో ఉందో అదే మనకు ఐశ్వర్యం. అమ్మవారు ఏం చెప్తుంది? యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అంటుంది. అన్ని భూతాల్లో ఉన్నటువంటి తృప్తి అనే గుణం అది ఏదో కాదు, అది నేనే, నా స్వరూపమే అంటోంది అమ్మవారు. అంటే మనలో ఉన్నటువంటి ఎప్పుడైతే తృప్తి అనే గుణాన్ని మనం పెంపొందించుకుంటూ వెళ్తామో అంటే మన అమ్మవారి పూజ తెలియకుండా మన అమ్మవారి పూజ చేస్తున్నట్టే. తృప్తి కలిగి బతికినట్లయితే కనుక మన అమ్మవారి పూజ చేసినట్లే. అప్పుడు అమ్మవారు కూడా సంతోషించి మనకి ఏం కావాలో మన జీవితానికి ఆవిడే ప్రసాదిస్తుంది అనమాట. అందుకే తృప్తి అనే గుణాన్ని మనం పెంపొందించుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే దైవ గుణమైనటువంటి తృప్తి అనేది మనలో పెంపొందించుకుంటామో అది మనకి దైవ ప్రార్థన కింద, దైవ పూజ కింద అది మనకు ప్రాప్తిస్తుంది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా అది కాకుండా మనకున్నటువంటి నాలుక వల్ల కూడా మనకి మాట వల్ల కూడా చాలా ఒక్కోసారి కష్టాలు వస్తాయి. ఈ మాటను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మాట నోరు మంచిదైతే ఊరు మంచిదని నానుడు కూడా మనకందరికీ తెలుసు. అంటే మన మాట మాట్లాడే పక్కవాడిని బాధ పెట్టకూడదు. ఆ మాటలు కూడా మనకు నోటికి ఏదొస్తే అది మాట్లాడేయకూడదు. ఆ విధంగా తోలనాడకూడదు అనవసరంగాను. ఆ మాటలు కనుక సరిగ్గా మాట్లాడితే కనుక వాక్కు అనేది అమ్మవారి స్వరూపం. మళ్ళీ ఆ వాక్కు అనేది మనం జాగ్రత్తగా వాడితే కనుక అది మన మంచికి మనం అప్పుడు నిరాశ నిస్పృహలో కూడా మన గురి కావన్నమాట. వాక్కును కూడా మనం జాగ్రత్తగా వాడుకోవడం అనేది మనం చాలా నేర్చుకోవాలి. అది కాకుండా మన సమయాన్ని కూడా వృధా చేసుకోకూడదు. మనం నిరాశ నిస్పృహలు నుంచి బయటపడాలంటే ఏదో కోల్పోతున్నాం అనే భావన నుంచి మనం బయటపడాలంటే మన ప్రతి నిమిషం కూడా మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. సమయం అంటే ఏమిటి? కాలం. ఆ కాలం అనేది కాలస్వరూపుడు, పరమేశ్వరుడు ఆయన. ఆ పరమేశ్వరుని మనం పూజించాలి అంటే మనకిచ్చిన కాలాన్ని మనం సద్వినియోగం చేస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఆ కాలాన్ని వృధాగా మనం ఏదో విధంగా ఆ విధంగా మనం కనుక కాలయాపన చేసుకుంటూ వెళ్తే పరమేశ్వరుడు కూడా ఇష్టపడదు. అంటే మనకు చక్కటి సమయాన్ని ఇచ్చి భూమి మీదకి భగవంతుడు పంపించాడు. అందులో మానవ జన్మ లభించడం అనేది చాలా కష్టం. ఎంతో కష్టపడితే కానీ మానవ జన్మ రాదు. అటువంటి మానవ జన్మను మనం సద్వినియోగం చేసుకోవాలంటే భగవంతుడిచ్చిన ప్రతి నిమిషం కూడా మనం ఉపయోగించుకోవాలి. ఏదో ఒక మంచి పనికి ఉపయోగించుకోవాలి. అంటే మంచి పని అంటే మన ఇంట్లో వారితో మంచిగా ఉండడము, అందరితో మంచిగా ఉండడము, శ్రమపడ్డము, కష్టపడ్డము, మనలో ఉన్నటువంటి విద్వత్తు పెంచుకుంటూ ఉండడం, లౌకిక జ్ఞానం పెంచుకోవడము, ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవడము, ఆ విధంగా ఏదో ఒక పనిలో మనం చక్కగా ఆ విధంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక మన కాలాన్ని పూజించినట్టే. కాలాన్ని పూజించడం అంటే పరమేశ్వరుని పూజించడమే. ఈ విధంగా మన కాలాన్ని కూడా ప్రతి నిమిషం భగవంతుడి ఇచ్చిన నిమిషాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మంచి మార్గంలో నడవాలి. అప్పుడు మనకి ఇటువంటి నిరాశ నిస్పృహలు మన దరిచేరవు. మనం ఏదో కోల్పోతున్నాం అనే భావన నుంచి కూడా మనం బయటపడిపోతాం అన్నమాట. అది కాకుండా మన పుట్టగానే మన చుట్టూరా ఎంతోమంది బంధుమిత్రులు ఉంటారు. ఆ బంధుమిత్రులను కూడా మనం గౌరవించుకుంటూ వెళ్ళాలి. మిత్రుల్ని పొందేటప్పుడు మనం చాలా ఏమరపాటుతో ఉండాలి. మంచి మిత్రులతో మనం ఎక్కువగా మన స్నేహాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా కనుక తెలియకుండా మనం కొంతమంది మిత్రుల్లో మంచి 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 అలవాట్లు లేకపోతే అటువంటి వాళ్ళని మనం మెల్లిగా వాళ్ళని పక్కన పెట్టి వారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే దుస్సాంగత్యం వల్ల మన జీవితాలు మటుకు పాడైపోతాయి అన్నమాట. అందుకోసమే దుస్సాంగత్యం ఎప్పుడూ పనికిరాదు. మంచి సాంగత్యంలో ఉంటూ బంధుమిత్రులతో కూడా హాయిగా వాళ్ళు ఎవరిని కూడా దూరం చేసుకోకూడదు. బంధువుల్ని దూరం చేసుకోకూడదు, మిత్రుల్ని దూరం చేసుకోకూడదు. మన జీవితంలో చుట్టూరా ముందర అమ్మ
అమ్మ నాన్న తర్వాత అందరూ ఉంటారు. వీరందరూ కూడా అలాగ మనం వెళ్తూ ఉంటే జీవిత ప్రయాణంలో ఎంతోమందికి తారసపడుతూ ఉంటారు. మంచివారిని మనం వారి యొక్క మాటలు వింటూ వారి యొక్క సాంగత్యంలో ఉంటూ మన సత్సాంగత్యాన్ని మనం పెంపొందించుకుంటూ ముందరికెళ్తే తప్పకుండా మనకి ఆ దైవానుగ్రహం కలిగి మనలో ఉన్నటువంటి ఏదో కోల్పోతున్నాం అనే భావం నుంచి మనం బయటపడిపోతాం అనమాట. వృధాగా సమయం కనుక వేస్ట్ చేస్తే అటువంటి సమయంలోనే మన నిరాశ నిస్పృహలు మనకు గురవుతాం అనమాట. అయితే మనకందరికీ తెలుసు, మానవుడికి ఉన్నటువంటి జీవితం చాలా అల్పమైంది. అది అయితే అల్పమైనా కూడా చాలా విలువైంది, ఎందుకంటే ఉపయోగించుకోవాలి. మానవుడు పుట్టిన దేనికి? మాధవుడిగా వెలవడానికి గురించి. మానవుడిగా పుట్టడం అనే పుట్టుక భగవంతుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు. నాయనా, నువ్వెవరో కాదు, నువ్వు పరమాత్మ స్వరూపుడివే, అహం బ్రహ్మాస్మి, నువ్వెవరో కాదు, నువ్వే బ్రహ్మతత్వము, నువ్వు తెలుసుకో అని ఒక ఛాన్స్ ఇచ్చి భూమి మీదకి పంపించాడు. అటువంటి విలువైనటువంటి మానవుడు మాధవుడు అని తెలియచేయడం, తెలుసుకోరాయనా అని, నువ్వెవరో కాదు, నువ్వే మాధవుడు అని తెలుసుకోనాయన భగవంతుడు మన భూమి మీద పంపించాడు. అంటే మన జీవితం ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే భగవంతుడు ఈ జీవితం ఎలాంటిది? ఒక మధురమైన ఫలం లాంటిది. ఆ ఫలాన్ని చక్కగా మనం ఆస్వాదించాలి, ఆనందించాలి, చక్కగా ఉపయోగించుకునే విధంగా మన జీవితాన్ని చూసుకోవాలన్నమాట. అది కాకుండా ఒక విఘ్నుడు అనేవాడు ఎలా ఉంటాడు అంటే, ఒక విఘ్నుడైనవాడు అమితమైన సుఖాలు ఇచ్చేటటువంటి వస్తువుల నుంచి చాలా దూరంగా ఉంటాడు. ఎందుకంటే అమితమైన సుఖాలు ఇచ్చే వస్తువులన్నీ కూడా తాత్కాలికమే. నిజమైన సుఖం ఇచ్చేటువంటి ఏది అంటే ఆ పరమాత్మ తత్వమే. మంచిలో నడవడమే, ధర్మంలో నడవడమే అదే సుఖము అని విఘ్నుడు అనేటువంటి తెలుసుకుని అటువంటి ధర్మపదంలో దైవపదంలో నడుస్తూ ఉంటాడన్నమాట. అది విఘ్నుడి యొక్క తత్వం. అప్పుడు దైవకృప కూడా అతడు అర్హుడవుతాడు. రాను ఎప్పుడైతే మన చిత్తశుద్ధితో ఉంటామో తప్పకుండా మనకి దైవకృప కలిగి దానివల్ల మనకి వైరాగ్య భావన కూడా మెల్లిగా మనలో పెంపొందించుకోబడుతుందన్నమాట. ఆ వైరాగ్య భావన వల్ల కూడా మనం ఏమవుతుందంటే మన చెడు సావాసాలకి దూరం అయిపోతూ ఉంటాం, చెడు మార్గానికి దూరం అయ్యి మన మంచి మార్గంలో నడుస్తూ అప్పుడు మన జీవితాన్ని మనం పూర్ణత్వ దిశగా మనం నడిపించుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. పూర్ణ మానవుడు అన్నమాట, పూర్ణత్వం అన్నమాట. శ్రీరామచంద్రుడు ఉంటాడు. ఆయన శ్రీరామచంద్రమూర్తి ఆయనకి పట్టాభిషేకం అని చెప్తారు. ముందర రోజు పట్టాభిషేకం చెప్పగానే ఆయన ఆనందంతోనే ఉంటాడు. మొన్నాడు పొద్దున్న లేవగానే నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి, వనాలకు వెళ్ళాలి అంటే అంతే ఆనందంతో ఆయన ఉంటాడు. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయన ముందర రోజు ఎంతో పొంగిపోను లేదు, తర్వాత రోజు ఏమి కృంగిపోను లేదు. రెండూ కూడా సమంగానే తీసుకున్నాడు. ఏం పట్టాభిషేకం అన్నా వనవాసం అన్నా కూడా ఆయన ఒకటే దాంతో తీసుకుని ఆయన అన్నిటికీ కూడా నిరాశ గురవ్వలేదు, నిస్పృహకు గురవ్వలేదు. చక్కగా వనవాసం కూడా ఎంతో సంతోషంతో తండ్రి మాత్రం నిలబెడుతున్నాను అనేటువంటి ఒక మంచి ఇదితోటి ఆయన శ్రీరామచంద్రమూర్తి వనవాసాన్ని పూర్తి చేసుకున్నాడన్నమాట. ఈ విధంగా అది కాకుండా పాండవుల సంగతి కూడా మనకి తెలుసు. మహాభారతంలో పాండవులకు కూడా అలాగే అరణ్యవాసం ప్రాప్తించింది, అజ్ఞాతవాసం ప్రాప్తించింది. కానీ వాళ్ళు కూడా కుంగిపోలేదు. వాళ్ళందరూ కూడా ఈ అరణ్యవాస సమయంలో, అజ్ఞాతవాసంలో అంత ఐక్యమత్యతోనే అన్నదమ్ములు ఉన్నారు. అది కాకుండా అన్నగారిని ఎప్పుడు వాళ్ళు దూషించలేదు. నీ వల్ల మాకు ఈ అరణ్యవాసం ప్రాప్తించింది అని వాళ్ళు ఎప్పుడూ దూషించలేదు. మళ్ళీ పైగా వాళ్ళు ఏం చేశారు, ఇందాక మనం అనుకున్నట్టు వాడు సమయాన్ని ఎంతో సద్వినియోగం చేసుకున్నారు, కాలాన్ని. అరణ్యవాసాల్లో ఉన్నప్పుడు ఋషుల్ని వాళ్ళని అందరినీ కలిసి వాళ్ళకి తెలియని విషయాలు, ఎన్నో విషయాల్ని వాళ్ళు జ్ఞానాన్ని పొందారు. ఆ సమయం అంతా కూడా వాళ్ళు వృధా చేసుకోలేదు. అప్పుడు వాళ్ళు ఎంతో వాళ్ళలో ఉన్నట్టు జ్ఞానాన్ని పెంపొందించుకున్నారన్నమాట. ఈ విధంగా వాళ్ళ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకున్నారన్నమాట. అందుకోసమని మనకున్న సమయంలో ఎంత వీలుంటుందో అంత మనం సద్వినియోగం చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. అప్పుడే అవుతుంటే మన నిరాశ నిస్పృహ గురి అవ్వము, ఏదో కోల్పోతున్నాం అనే భావన ఉండదు. మనలో తుష్టి అనేటువంటి అంటే తృప్తి అనేటువంటి గుణాన్ని మట్టుకు ఈ విధంగా మనం పెంపొందించుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు తృప్తి ఉంటుందో నిరాశ నిస్పృహలు మన దగ్గరికి చేరవన్నమాట. అది కాకుండా ఇంకా ఏంటంటే నిజమైన ఏదిస్తుంది ధైర్యశాలికి, ధైర్యంగా ఉంటే ఏమిటి అప్పుడు విజయం మన అందుబాటులోనే ఉంటుంది. అది కాకుండా స్థితప్రజ్ఞుడికి ఖ్యాతి చేతికి చిక్కుతుంది. సంస్కారశీలికి గౌరవం చెంతనే ఉంటుందన్నమాట. సంసారశీలుడికి ఏమిటి గౌరవం అతని చెంతనే ఉంటుంది. ఆ ముముక్షుకి దైవదర్శనం సంప్రాప్తిస్తుంది. సత్సంగశీలిని జ్ఞానమే కోరి వరిస్తుంది. అంతే కదా. అరిషడ్వర్గాతీతుడికి షణ్ముఖ సాక్షాత్కారమే లభిస్తుంది. మనిషికి అసలైన ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి? సంతృప్తి. ఇప్పటిదాకా చెప్పుకునేది అదే, సంతృప్తి. నిజమైన సుఖాన్ని ఇచ్చేది ఏది? జ్ఞానం.
ఈ చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసలైన ఆనందం దేనివల్ల వస్తుంది? సంతృప్తి వల్ల వస్తుంది. అది కాకుండా అసలైన సుఖం దేనివల్ల వస్తుంది? మనకి జ్ఞానం వల్ల వస్తుందన్నమాట. ఆనందము సుఖము మనకు కావాల్సింది రెండే కదా, ఆనందము సుఖము. ఆనందం దేనివల్ల వస్తుంది? సంతృప్తి వల్ల వస్తుంది. మళ్ళీ సుఖము దేనివల్ల వస్తుంది? జ్ఞానం పొందడం వల్ల వస్తుంది. ఈ రెండు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే మనకి జీవితాంతం శాంతినిచ్చేది మటుకు ఏది? అన్నిట్లలోకి ప్రాపంచిక సౌఖ్యాలా? కాదు, ఆధ్యాత్మిక చింతనే మనకి శాంతినిస్తుంది. అంతిమంగా మనకి శాంతినిచ్చేది జీవితంలో ఓన్లీ ఆధ్యాత్మిక చింతనే. మిగతావన్నీ కూడా ఏదో ఒక రూపంలో మనకి దుఃఖాన్ని కలుగజేస్తూనే ఉంటాయి అనేటటువంటి తెలుసుకోవాలి. అందుకోసమని అది కాకుండా మనం మోక్షార్హతని పెంచుకోవాలంటే మనలో ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవాలి. మన తోటి జీవరాశుల పట్ల ప్రేమతత్వము, దైవం పట్ల ప్రేమతత్వం ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటూ వెళ్తామో అప్పుడు మనం మోక్షార్హతని పొందినట్లే అని ఆ విధంగా అప్పుడు ఉన్నట్లయితే కనుక మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఏదో కోల్పోతున్నాము, మనకి ఇది లేదు అది లేదు, నిరాశ నిస్పృహలో మనం ఆ లోను కావాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆ విధంగా అందని దాని గురించి కూడా మనం ఆశపడకూడదు. ఎప్పుడు కొన్ని మనకి దక్కవు, వదిలేయాలంటే జీవితంలో కొన్ని మనం ఎంత ప్రయత్నించినా కొంతమందికి దక్కవు, కొంతమందికి ఎవరికైనా ఇవన్నీ నాకు కూడా దక్కవు అంతే. కొన్ని ఇంకా మనం అప్పుడు అనుకోవాలి ఇవి మనకి దక్కవు, ఇంకా జీవితంలో ఉన్న దాంట్లో తృప్తి పడదాం, దక్కపోయి అని మనం తృప్తి అనేది పెంచుకోవాలన్నమాట. అది కాకుండా నచ్చిన దానికోసం ఎప్పుడు ఆరాట పడకూడదు. ఇది నాకు నచ్చింది, కావాలి కావాలి కావాలి, ఇంట్లో వాళ్ళని నేర్పించేసి బయట వాళ్ళని నేర్పించేసి అది లేకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే ఏదో అయిపోతుంది, అలాంటి ఆరాట పడుకోదు. ముఖ్యంగా ప్రేమికులు, ముఖ్యంగా ఈ యొక్క యువకులు నేను వాడి ప్రేమ లేకపోతే నేను చచ్చిపోతాను అని ఆత్మహత్యలు చేసేసుకుని వీడు దాన్ని చంపేసి ఇది దాన్ని చంపేసి ఇటువంటి గోడలన్నీ ఎందుకమ్మా ఇవన్నీ దీనివల్లే ఇలాంటివి నిరాశ నిస్పృహలు. అంటే ఏదో కోల్పోతున్నాం అంటే ఏమిటి? ఆ ప్రేమ పిచ్చి. అవి ఏవీ కాదు, మనకి ఏవీ శాంతినేమో ఆ ప్రేమంతా తాత్కాలికమే. నిజమైన శాంతి ఎప్పుడు మనకి ఆధ్యాత్మిక చింతన. ఇది అందరూ యువకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజమైన శాంతి అంటే మనకి ఆధ్యాత్మిక చింతనే నిజమైన శాంతినిస్తుంది. ఇటువంటి ప్రేమలన్నీ కూడా, ఈ దోమలన్నీ, లౌకికమైన ప్రేమలు ఇవన్నీ కూడా తాత్కాలిక సుఖాన్ని ఇస్తాయి. కాదంటలే, అందరితో అన్ని ప్రేమతత్వంతో ఉండాలి. కాకపోతే అది లేకపోతే నేను బతకలేను, నాకు ఇక జీవితమే లేదు అనుకోవడం మటుకు చాలా పొరపాటు, మూర్ఖత్వం అన్నమాట. అందుకని నచ్చిన దానికోసం మనం ఆరాట పడిపోకూడదు. ఏది దక్కుతుందో దాన్ని మనం ప్రేమించడం మొదలెట్టాలి. మన దగ్గర ఏముందో దాని ఆనందంతో మనం అనుభవించడం మొదలెట్టాలి. లేని దాని గురించి ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకూడదు అనమాట. అది మనకి ఇష్టపడే, అది కాకుండా ఒక్కసారి మనకి కొంతమంది మనం అంటే ఇష్టపడుతూ ఉంటారు. ఆ ఇష్టపడే వారిని కూడా మనం వదులుకోకూడదు జీవితంలో ఎప్పుడు కూడా. వాళ్ళు ఏదో మనకి నచ్చలేదని చెప్పేసి వాళ్ళని వదులుకోకూడదు. అలా ఇష్టపడే వారిని కూడా మనం దగ్గరికి చేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఎంతటి సమస్య వచ్చినా సరే మనం ఎప్పుడు కుంగిపోకూడదు. జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు వస్తాయి కాబట్టే మనకి జీవితం ఉంది. మానవ జీవితం పొందేమంటే కష్టము పడాలి, సుఖాలు పడాలి. కష్టాలు పడ్డం గురించే వచ్చింది జీవితం. మనం చేసిన పాపాలు కోకొల్లలు, ఆ పాపాలన్నీ కూడా కష్ట రూపంలో మనం తీర్చుకుంటూ ఉంటాం మానవ జీవితంలో. ఆ కష్టం వచ్చినప్పుడు మట్టుకు మనం ఎంతో ఇదితోటి సంయమనం పాటిస్తూ మన సహనం వహించి అటువంటి ఎంత సమస్య అయినా కూడా వచ్చినా కూడా మనం కుంగిపోకుండా ముందరికి వెళ్ళాలి. పాండవులు ఏం చేశారు? కుంగిపోలేదు, విజ్ఞానాన్ని పొందారు అరణ్యాల్లో. రాముడు ఏం చేశాడు? కుంగిపోలేదు. ఆ సమయాన్ని ఉపయోగించుకుని రాక్షసులన్నీ అందరినీ కూడా నిర్మూలించాడు. ఈ విధంగా అన్నమాట. అది కాకుండా ఎప్పుడూ కూడా మన నిజాయితీయే మనకు శ్రీరామ రక్ష. ఎప్పుడు కూడా మన నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి. అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి. మనకి వీలుంటే ఒక పని చేయాలి, వీలు లేకపోతే మనం చెప్పాలి ఇది నా వల్ల కాదు అని చెప్పేయాలి. నిజాయితీ అప్పుడు మనని కాపాడుతుంది. అందుకోసంని నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో అదే మనకు శ్రీరామ రక్ష అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంతో చక్కటి విశేషాలని చక్కగా ఇక్కడ అందించడం జరిగింది. ఆ విషయాల్ని కూడా ఈరోజు నేను ఎంతో ఆనందంతో మీ ముందర పొందుపరుచుకున్నాను. అందుకని మనం ఎప్పుడూ కూడా ఏదో కోల్పోతున్నాం అని ఎప్పుడూ అనుకోవద్దు. మనకి జీవితంలో భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతూ మనం ముందరికి వెళ్తాము, ఆనందాన్ని పొందుతాము. ఆధ్యాత్మిక చింతనలో మనం చక్కగా మన శాంతిని పొందుదాము. అన్నీ చక్కగా మనం కష్టపడదాము, పని చేద్దాము. యువకులారా ఇవన్నీ తెలుసుకోండి. జీవితం అంటే ఏదో
ఏదో లౌకికంగానే పొందడం కాదు, మనలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అవసరం లేని గుణాలని పక్కన పెట్టేసి మంచి గుణాలను పెంపొందించుకుంటూ కష్టపడే తత్వాన్ని మనం పెంపొందించుకుందాము, నిజాయితీగా నడుద్దాము, మనలో ఉన్నట్టు అర్హతలు మంచి అర్హతల్ని పెంచుకుంటూ మనం వెళ్ళినట్లయితే కనుక మన జీవితానికి తిరుగు ఉండదు. అప్పుడు తృప్తిగా మనం బతకచ్చు, అమ్మవారిని కూడా మనం సంతోషపెట్టిన వాళ్ళు అవుతాము. అప్పుడు అమ్మవారి పూజ కూడా ఈ విధంగా మనం చేయొచ్చు అని తెలియజెప్పుకుంటూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఆఖరిగా ఒక చిన్న విషయం అండి, ఈ కాంతి కిరణాల ఛానల్ ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసి ఈ ఛానల్ ముందరకు నడిపించవలసిందిగా మీకు అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదములండి.